అమ్మ మట్టినకుంటే ఇంటకెళ్ళి వెళ్ళిపోతుండు బాగుపడట్టు నేను పోతున్నామ్మా. ఏమైంది మీరు ఎందుకు వచ్చిరా? మళ్ళీ మీరు ఎందుకు వచ్చి ఇంటి దాకా వచ్చింది ఫ్రెండ్ అని చెప్పింది. 2 కూడా వేయించుకుందా మళ్ళీ సరే అనొచ్చు కదా. కడప దాటి ఎట్లా పోతుండో అదే కడపతో వచ్చి కాలు పట్టుకుంటాడు చూడు. అమ్మా నాపై ఏమంత కోపం అన్న చూసుకుంటా నేను. అర్థమైతే ఎందుకు కొరుతున్నావు? ఎందుకు కొరుతున్నావు? ఇగో ఈ రోజు మొత్తం మన హిస్టరీ మొత్తం అనిల్ గాంధీ బయట పెట్టేసి మొన్న కూడా కరెక్ట్. వాళ్ళ అమ్మ మాట ఒక్క మాట వాళ్ళ అమ్మ మాట వినకుండా ఇంటకెళ్ళి వెళ్ళిపోతుండో బాగుపడట్టు. నేను పోతున్నామ్మా. ఏమైంది మీరు ఎందుకు వచ్చిరా? మళ్ళీ మీరు ఎందుకు వచ్చి మీరు రాకురి కథ అంతే. అప్పుడు చెప్తున్నా వద్దు. ఇది పద్ధతి కాదు. మీరు మీ వల్ల స్టార్ట్ అవుతుంది. మీ వల్లనే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను చెప్పింది కదా. నువ్వు సారీ అని చెప్పినాక నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు? నీకు ఇంటి దాకా వచ్చి నువ్వు సారీ చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సింది. నువ్వు ఎందుకు అట్లా అంటే మీ అమ్మ చెప్పినట్లు వినాలా? నువ్వు చెప్పినట్టు మీ అమ్మ వినాలా? ఇంటి దాకా వచ్చింది ఫ్రెండ్ అని చెప్పింది. 2 కూడా వేయించుకుందా మళ్ళీ సరే అనొచ్చు కదా. అమ్మాయి సరే అనకపోతే అమ్మతో బతిల్ మాడాలా, ఒప్పించుకోవాలా, అంతేగాని ఇంట్లోకి పోతే అవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేను చెప్పు. మరి బతిల్ మాడు. ఎంత బతిలా ఇంటలేదు. పిల్ల మీద నాకు నమ్మకం లేదు. అవసరం లేదు. నీకు పెంచింది దీనికోసమేనా? ఒక పిల్ల కోసం ఇంటి దాకా వచ్చిందా? ఏమన్నది? ఇంటి దాకా వచ్చి సారీ అని 10 సార్లు చెప్పింది. 10-15 సార్లు చెప్పింది. చెప్పారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎట్లా కొట్టిరు నిన్ను? నాకు అర్థమైందా? ఈ కోపం పనికిరాదు. ఈ కోపం పనికిరాదు. అర్థమైందా? మంచిగా ఉండదని ఒప్పుకోండి. ఆమె తీసుకొచ్చుకుంటా వీడియో చేస్తాను ప్రతి రోజు డైలీ. వద్దు. అందరు అమ్మాయిలు కరెక్ట్ ఉండర్రా, మంచోళ్ళు కారా, అంత మోసం చేస్తారా? మొత్తం నాశనం పట్టించి వెళ్ళిపోతారు. నేను ఒక్కసారి ఒక కన్న తల్లి ఒక కొడుకు చెప్తుందంటే ఆలోచించాలరా. ఎట్లయితే ఇలా కొట్టేసినావు అట్లనే ఉన్నావు. నువ్వు ఎంత చెప్పినా ఎంత బతికినా కాదు. నేను ఏడికన్నా పోతా. చెప్పండి నేను ఎందుకు చెప్తావా? ఎన్ని రోజులు ఉంటావు బయట? అమ్మే ఒప్పుకున్నప్పుడు నేను ఎందుకు? ఎన్ని రోజులు ఉంటావు బయట? ఉంటది ఇంట్లో. ఆరోగ్యం ఖరాబ్ అయితే నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తారు? మీ అన్న తీరుస్తారా? నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తారు? మీ అన్న తీరవలేడు. నీ లోటు ఏం చేయాలి? అమ్మాయి కోసం ఎందుకు పోతున్నావు? కాదు ఏం చేయాలి కాదు. ఒప్పించుకోవాలి. కాళ్ళు పట్టుకొని ఒప్పించుకోవాలి. అర్థమవుతుందా? ఒట్టు తిన్నావు.
రెండు కోసం ఎందుకు చేస్తున్నావు రెండు కోసం ఇంత ఎందుకు చేస్తున్నావు అది ఫస్ట్ కదా ఇప్పుడు ఆ డాడీకి ఫోన్ చేస్తాను అమ్మ వదిలేసి ఎట్లా పోతావు నువ్వు అమ్మా నేను పోతామా అంటే నేను వచ్చింది ఇంకో మొన్న వచ్చింది నీ గురించి వచ్చినాం మొన్న నీ గురించి వచ్చినా ఏడిపియకు చెప్పింది అర్థం చేసుకో. ఒక తల్లి ఒక కొడుకుకు ఎట్లా చెప్పినా తక్కువనే అంత మంచిగా కడప దాటి ఎట్లా పోతుండో అదే కడపతో వచ్చి కాలు పట్టుకుంటాడు చూడు. అమ్మా నాపై ఏమంత కోపం ఆయన వచ్చినా కాలు మొక్కనికే మరి అప్పుడు ఆమె ఎక్కువ అయిపోయిందా ఆయన ఎక్కువ అయిపోయింది మళ్ళీ నువ్వు నీకు అర్థమైందా నీకు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆయన బతిలో అన్నికి వచ్చింది ఆమె అంటే సారీ అండి మా డాడీ వాళ్ళు తప్పు అయిపోయిందని చెప్తుంది కదా మన బతి మార్చినప్పుడు గమనించాలి కదా. నువ్వు ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం ఏందని చెప్పు. ఆమె మీద వద్దంటుంది మమ్మీ ఎందుకు పోతా నేను ఇంటిలో అన్న చూసుకుంటాను నేను అర్థమైతే ఎందుకు కొరుతున్నావు కన్న తల్లిని బాధ పెట్టినోడు కన్న తల్లిని బాధ పెట్టినోడు కడప దాటినోడు చరిత్రలో గెలిచినోడు లేడు. అర్థమైతుందా? ఎవరు నా రోజులు పోయి మళ్ళీ ఇంటికి వచ్చి రావాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అక్కడ రోడ్ల మీద ఆ రోజులు చూస్తారు రా ప్రేమ. 5వ రోజు నచ్చలేరు అనుకో రోడ్డు మీద వదిలేస్తారు. అమ్మాయిని నమ్ముతున్నావా? అమ్మాయిని నమ్ముతున్నా ఇప్పుడు ఒప్పుకోవచ్చు కదా. ఎవరు ఎందుకు ఇష్టం లేదమ్మా అని ఇంత చేసిందని చెప్పిన ఊర్లో మెల్లె మాట్లాడాలి తల్లి మీద ఇష్టం లేదు ఆయన చేస్తావా? ఆయన చేస్తాను బ్లాక్మెయిల్ చేసి కాదు బాధ పెట్టి కాదు నన్ను బెదిరించుకుంటే వెళ్ళిపోతా అంటావా నన్ను? మా డాడీ తిట్టిన కదా మీరు కొట్టిరు కదా నేనే సారీ చెప్తాను ఆంటీ అందుకు వచ్చినా అని చెప్పి. ఈ కాలంలో అమ్మాయిలని నమ్మొద్దు. అంతేగా కొన్ని రోజులు చూడండి చూసిన తర్వాత నువ్వు ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోతా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా అంటే ఆరోగ్యం ఖరాబ్ ఏమన్నా అయింది అనుకో. మనిషి ఉన్నప్పుడు ఇగో మనిషి ఉన్నప్పుడే వాల్యూ తెలుసుకో. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని నమ్ముకున్న చూడు మస్తు చూపిస్తున్నావు. ఆమెకు తల్లిదండ్రులను చూసుకుంటారు. మీ అమ్మ వెళ్ళిపోతే మీ అమ్మని ఓడి చూసుకోవాలరా అంటే మీ అన్న ఒక్కరి మీద వదిలేసిపోతావా? ఇప్పుడు ఆమె ఎక్కువ అయిపోయింది కదా ఆమె కోసం వదిలేసి వెళ్తావా? ఆమె తీసుకొచ్చుకునే వాళ్ళంటే ఎవరిని తెచ్చుకుంటావు అలాగే పంపిస్తాడా? మాట్లాడుకుంటాను ఇప్పుడే ఒక్క నిమిషం ఆ అమ్మాయి నిన్ను కొడుతుంటే నీకోసం వాళ్ళ అయ్యతో కొట్లాడిందా? వాళ్ళ అమ్మతో కొట్లాడిందా? ఆపింది. అప్పుడు కాదు కొట్లాడిందా? ఏం చేస్తావు? కొట్లాడుతున్నావు ఎందుకు కొట్లాడలే? నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? ఒక మాట ఆడపిల్లల్ని తక్కువ వేసి మాట్లాడతాం కానీ ఇంట్లో వాల్యూ ఇచ్చి నేర్చుకో. ఆమె ఇస్తుంది వాళ్ళ ఇంట్లోకి, నువ్వు కూడా నీ ఇంట్లోకి వాల్యూ. సరే మరి నాకు వాల్యూ ఇస్తున్నావు. సరేనా? ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఆమె వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తుందా? వస్తుందా? ఉంచుతారు చూడు. ఇంటి దాకా వచ్చా కూడా కొట్టి నువ్వు బయటికి కొట్టి మరి అది అర్థం కాదు. ఒకసారి ప్రేమలో చూడు, రూపంగా చూడకు. అర్థమైంది? ఇప్పుడు
జరగమ్మా నేను ఏం చేయాలమ్మా మరి నా మాట నమ్మ నా మాట ఏమంటున్నా ఇంటవా వద్దు ఇప్పుడు ఏడ్చి అర్థం చేసుకో బాధ ఉంటది రా తల్లికి పోతే కొడుకు పోతే బాధ ఉంటది ఏడుస్తుంది మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావా ఒకటే మాట మీరు ఇప్పుడు ఆపిన తావు తెలిపోదాం అది ఎట్లనే పోయేదే ఎగిసాను ముగిసాను నువ్వే కురిసాను మీ అయ్య లేకపోయినా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన నేను కష్టపడి పిలిచి మంచి నీకు భవిష్యత్తు ఇచ్చిండు వీడియోలు చేసుకోనికి అన్నిటికి అది ఒక్కటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఆయన పేరు కూడా ఖరాబ్ అవుతుంది నువ్వు అమ్మాయి గురించి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే నేను దేకను కూడా దేకను నేను రాని కూడా ఇయ్యను అన్న గురించి తెలుసు కదా అమ్మ మంచి గురించి ఆలోచిస్తే ఏదైనా మంచి అవుతుంది నువ్వు మంచిగా అంటే అది నీకు నువ్వు నాకు అవి వస్తాననుకున్నా నిండిపోయింది కన్న తల్లి కూడా కనిపిస్తలేదు గుర్తొస్తలేదు చిన్న ఉన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లి గుర్తు నీవు పిలుస్తారా నీకేం కావాలా నీకేం ఆమె కావాలి కదా నువ్వు ఇట్లా కొట్లాడి కొట్టి అది ఏడిపించి పోతొస్తుందా నాకు ఏడిపాల్సిన అవసరం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఎందుకు వద్దన్నావు మరి నాకు ఇష్టం లేదురా మళ్ళీ నాకు ఇష్టం ఉంది అరే నువ్వు ఫస్ట్ మంచిగా ఆమె నాతో ఉంటే ఇంకా మంచి అవుతామా నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే వాళ్ళ నాన్న వచ్చి నేను ఎంత కొట్టినా కానీ ఆ పిల్ల ఒక్క మాట మాట్లాడలేదు ఆమె ఇప్పుడు వడ్లేసి వస్తుందా ఆ డాడీ మనసా 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 నీకు సపరేట్ గా 10 మంది ముందు ఇజ్జత్ తీసి మళ్ళీ నీకు ఫోన్లు చేసి నిన్ను అది చేసిన ఆమె కాదు 10 మంది ఉన్నప్పుడు ఏం చేసింది నేను చేసిందా సపోర్ట్ నీ మంచి మంచి చేసి చెప్పు మీ మమ్మీ ఇంకో ఏడిచింది నువ్వు 2 రోజులు వండుకొని ఉంటే మమ్మల్ని ఫోన్ చేసి పిలిచింది దానికి పిలిచిన గలీజ్ కాదని వెళ్ళిపోయినావు అనుకో నీకు తిట్టుడు కాదు నీకు ఇమ్రాన్ కూడా నీకు హీరోలో రానియ్యాడు నీకు తెలుసు కదా పోతుంది అట్లా చేసినా కూడా అట్లా చేస్తే చచ్చిపోతా నువ్వు చచ్చిపోతే నేనేం కావాలరా మీరు ఆగండి ఒక్క నిమిషం తెలివేమన్నా ఉందా నీకు ఫోన్ ఇచ్చేవాళ్ళు ఫోన్ అవసరం లేదు ఫోన్ ఫోన్ ఎందుకు తీసుకున్నావు ఎవరు వెళ్ళిపోమని చెప్పినని నేను వెళ్ళిపోమని చెప్పాను కరెక్ట్ వచ్చి నీ గురించి మాట్లాడానికి వస్తే రావాలి మమ్మీ బాధపడుతున్నప్పుడు రావద్దు అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు పోవాలా నువ్వెవరు మాకు చెప్పండి అమ్మ అంటే ఎంత ఇష్టమో అమ్మ ప్రేమ అంటే ఏదో తెలుసు ఇట్లా చేస్తున్నావు తెలిసింది అనుకో అని నీకు జిందగీ ఉండదు అమ్మ దగ్గర గుర్తు పెట్టుకో నీకు ఇజ్జత్ కూడా ఉండదు నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ అడుగుతున్నా ఆయన వచ్చి వీడియో చేస్తాను నా ఫ్రెండ్ అంతే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసినట్టు వస్తుంది లేకపోతే ఇంటికి వెళ్ళిపోతే తప్పు ఎందుకు ఒప్పుకోలేవు గమ్ముంటే మాకంతా కన్న ప్రేమకు ఎంత బాధ అనిపిస్తుంది ఆ బాధకి కోపంలో ఒప్పుకుంటలేదు దాన్ని అర్థం చేసుకోకుండా నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను ఇంకా బాధ పెట్టద్దు
నీకు ఎంతేనా మీరనే ఇప్పుడు ఏ అమ్మాయి రాదు గరం గరంలా ఏ అమ్మ ఒప్పుకోదు ప్రేమతో మంచి చెప్పు మంచిగా వింటలేదంటే ఇప్పుడు నీకు కాగానే నువ్వు చెప్పంగానే బాధ అనిపేదా కోపం అనిపేదా అమ్మాయి అంతా ఇంత మాట్లాడలే మరి అంతే కావాలంటే అయ్యా నేనైనా చచ్చిపోతా నువ్వే వస్తావా అర్థం కాదు అంతే నాకంటే ముఖ్యమైనది కదా నేను బతుకుతా ఏమైనా చచ్చిపోతా ఏమైనా చేసుకో ఒక నిమిషం వెళ్ళిపోండి మేము ఉన్నాం వదిలేండి ఇంత కూడా ప్రేమ లేకుండా ఒక అమ్మాయి గురించి పోతా అంటారు కదా మేము ఉంటాం అలాగే ఫోన్ చేసుకోమని అలాగే ఫోన్ చేసుకోమా అలాగే ఏదైనా ఏం చేయాలి మేము వెళ్ళిపోతాం నువ్వు వెళ్ళిపో ఆమె నేడువని ఏమని చేసుకోండి లోపల ఉంటే ఏమైనా అప్పుడు వస్తాం మళ్ళీ అవసరమే లేదు నాకు ఒర్లకు మాట్లాడు ఏమన్నా ఉంటే మాట్లాడు ఒర్లకు అనిల్ ఒక నిమిషం అనిల్ నిన్ను బాధపడుతూ మీ అమ్మ చూస్తా ఉండలేదు నీకు ఇష్టమైనది ఏ రోజైనా కష్టపడి తీసుకొచ్చింది నీకోసం జర ఆగు నీకు ఇష్టమైన చెప్తున్నావు కదా నీకు ఇష్టమైన అమ్మాయి రావడం నీకు ఇష్టం అంటున్నావు కదా పక్కా నీకు ఇష్టమైన వస్తువు కానీ నీకు ఇష్టమైన మనుషుల్ని కానీ మేము మీ అమ్మ కోసం ఇంత తగ్గదా అమ్మాయి ఇంత కూడా తగ్గదా తగ్గదా ఒక్క నిమిషం చెప్పేది ఒక్క నిమిషం